నేను నా లిస్ట్లో అది కూడా ఉంది కాబట్టి వన్ ఆఫ్టర్ అనదర్ దాన్ని కూడా టచ్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకొకటండి, అంటే మీరు రాజకీయంగా ఈ టర్న్ తీసుకోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కాస్ట్ పోలరైజేషన్ జరుగుతోంది. దాన్ని కట్టేల్ చేయడానికి, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటు బ్యాంకుని ధ్వంసం చేయడానికి ఏబి వెంకటేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆయన చేత తీసుకోబడింది అని అంటారా? దానివల్ల క్యాస్ట్ పోలరైజేషన్ తగ్గితే మంచిదేగా సమాజానికి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్ షుడ్ హ్యాపెన్. ఏంటి లేకపోతే ఈ దరిద్రం ఏంటి? సో దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ఒక మామూలు మనిషిగా మీరు భావిస్తారా లేదా? ఖచ్చితంగా అండి. సో నేను అది టేకప్ చేస్తున్నాను. సో అప్రిషియేట్ మీ స్టేక్ హోల్డర్స్ ఎవరండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరూ స్టేక్ హోల్డర్సే సార్. ఇదేం దరిద్రం అసలు? ఒక మనుషుల్ని కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా విభజించి నా వర్గం ఇది, నా వర్గం ఇది, ఇది ఏమన్నా మీ సొంత సొమ్మ ఏంటి? యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఎంటైర్ పాపులేషన్ యాజ్ వన్. అందులో కొన్ని ఇంట్రెస్ట్లు, కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయి తప్ప అలా విభజించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. మానసికంగా అది ఒక దౌర్భాగ్యం. సంక్రాంతికి విజయవాడ దగ్గరలో ఏదో ప్రోగ్రాంలో మీరు మాట్లాడారు, కమ్మాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కత్తి కట్టాడని. అంత అవసరం ఏముంటుంది ఆయనకి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కత్తి కట్టడం వాస్తవం. నిజమే. ఆయన ఎందుకు చేశాడో నాకు తెలియదు, ఆయన మోటివేషన్ ఏంటో నాకు తెలియదు. మరి వీళ్ళ మీద కత్తి కడితే మిగిలిన వాళ్ళు సంతోషిస్తారనుకున్నాడో, లేకపోతే వీళ్ళ మీద కత్తి కడితే మిగిలిన వాళ్ళు భయపడతారనుకున్నాడో నాకు తెలియదు. కానీ కత్తి అయితే కట్టాడు. అది ఒకటే కాదు, కమ్మాళ్ళ మీదే కాదు, ఆయన అందరి మీద కత్తి కట్టాడు. వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకొని ఇలా బాగా బలహీన వర్గాల నుంచి వచ్చేవాళ్ళు, బిల్డింగ్ వర్క్స్ చేసుకునే వాళ్ళని నాశనం చేసి పడేశాడు ఆ ఇసుక పాలసీ, ఆ గోలతోటి. ఆర్థిక పరంగా ఒక్క కన్స్ట్రక్షన్ జరగకుండా, ఒక అభివృద్ధి పనులు జరగకుండా, అసలు ఊళ్ళో ఆటో ఎక్కేవాడు ఎవడు లేడు. ఆటో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. విజయవాడలో ట్యాక్సీలు వాళ్ళందరూ మూట కట్టుకుని బయటికి పోయారు. ఎందుకంటే వచ్చేవాళ్ళు లేడు, ట్యాక్సీ ఎక్కేవాళ్ళు లేడు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. భవన నిర్మాణ కార్మికులు అంటే ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి అందులో. సో ఆయన ప్రతి వర్గాన్ని నాశనం చేశాడు. అది కమ్మాళ్ళ మీటింగ్ కాబట్టి కమ్మాళ్ళ గురించి మాట్లాడా. అదే ఇంకో భవన నిర్మాణ కార్మికుల మీటింగ్ అయితే వాళ్ళ గురించి మాట్లాడేవాడిని. ఆర్యవైశ్య సమావేశం జరిగితే ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం గురించి మాట్లాడేవాడిని. అంతే తప్ప అందులో కులకోణంగా చూడకూడదు. ఇట్ వాజ్ ఎ కాస్ట్ సెంట్రిక్ మీటింగ్. బసవరాజు వారి ఆత్మీయ సమ్మేళనం అండి. ఇట్ వాజ్ ఎ కాస్ట్ సెంట్రిక్ మీటింగ్. సో ఆ రోజు అక్కడికి వెళ్ళారు కాబట్టి కుల సంఘం సమావేశానికి మీ కులానికి పర్టికులర్గా టార్గెట్ చేశాడయా, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఎప్పుడన్నా నేను ఇంకొకటి కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇలాంటి టార్గెటింగ్ జరిగినప్పుడు ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ వేరే పార్టీలు కానీ అటాక్ చేసినప్పుడు దానికి కౌంటర్ అటాక్ ఇచ్చే కెపాసిటీ మీలో ఉండాలి. అంతేగాని మీరందరూ ఏదో ఒక పొలిటికల్ పార్టీ వచ్చి మిమ్మల్ని కాపాడుతుందనే భ్రమలో ఉండకండి. బికాజ్ పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి. వాళ్ళు రాలేరు, ఒక కులానికి సపోర్ట్గా రాలేరు. కాబట్టి మీకు మీరే ఫైట్ చేసుకునే కెపాసిటీ మీరు బిల్డ్ చేసుకోండి. మీరు సంఘం కడతారా, లేకపోతే మీరు ఒక కార్యవర్గం ఏర్పరచుకుంటారా, మీరు ఐకమత్యం అవుతారా అంటే కులం విషయంలో మీ మీద అటాక్ జరిగినప్పుడు కౌంటర్ అటాక్కి మీ అంతటా మీరే సంసిద్ధులు కావాలి తప్ప రాజకీయ పార్టీల వైపు చూడడం వేస్టు అని చెప్పారు. ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్. అంటే ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మొదలెడతాను. ఆంధ్ర రాష్ట్రం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్. ఈ మూడు సెగ్మెంట్స్ని మీరు పరిశీలిస్తే అన్ని చోట్ల రాష్ట్ర నిర్మాణంలో కమ్మ సమాజం కాంట్రిబ్యూషన్ ఎవరు మరవలేరు కదా. అది ఆ కాంట్రిబ్యూషన్ అండ్ ఫిలాంథ్రఫీ ఈ వ్యవహారాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన కమ్మ సమాజం ఈరోజు సెల్ఫ్ సెంట్రిక్గా మారింది అనే అభియోగాలు చాలా తీవ్రంగా వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కమ్మ సమాజానికి బాగా కోపంగా ఉంది. ఆయన కమ్మవాడైనప్పటికీ మాకేం చేయట్లేదు, మా ఇంట్రెస్టులు కాపాడలేదు, మా ఇండస్ట్రీలు తీసుకొస్తామంటే ప్రభుత్వ పరంగా ఉండే అడ్డంకులు ఆయన తొలగించట్లేదు. జనరల్గా ఆయన ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా వీళ్ళు ఐఏఎస్లో ఏమైనా మాట్లాడుతుంటే బీ ఫ్రెండ్లీ మీరు రూల్స్ తీసుకొచ్చి వచ్చే వాళ్ళని ఆపమాకండి అనేవాళ్ళు ఆయన. రైట్. కానీ ఇవాళ కమ్మ సమాజం సఫకేట్ అవుతుంది. అరే మేము అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు జరుగుతోంది ఏం లేదని. నిజమేనా అది? నాకు ప్రత్యక్ష అనుభవం ఏమి లేదు, కానీ మీరు అన్నట్లు గత 100 ఏళ్లలో
ప్రామినెంట్ కమ్మవాళ్ళు చేసినటువంటి కంట్రిబ్యూషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఉండింది. 100 ఎకరాలు 1000 ఎకరాలు స్కూళ్ళకి కాలేజీలకు ఇచ్చారు. స్కూళ్ళ కాలేజీలు ఇవన్నీ సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. కాకపోతే ఏ కమ్యూనిటీకైనా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కానీ వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్ కానీ పర్మనెంట్గా ఒకే చోట ఉండిపోదు. కొంత మైగ్రేటరీగా ఉంటుంది, జాగ్రఫికల్ మైగ్రేషన్ జరుగుతుంది. దెన్ మిగిలిన కమ్యూనిటీస్ కంపీట్ చేస్తాయి, వాళ్ళు పైకి వస్తారు. సో పైకి వచ్చినప్పుడు వీళ్ళ కంట్రిబ్యూషన్ తగ్గిపోవచ్చు. ఇన్ ఎనీ కేస్ ఎప్పుడైనా కానివ్వండి సమాజంలో ఈవెన్ సోషలిస్ట్ సమాజం అయినా కానీ కొన్ని వర్గాలు అది మంది ఎప్పటి నుంచో ఏమో వేదకాలం నుంచి స్ట్రాటిఫై వచ్చిన సమాజం కాబట్టి స్ట్రాటిఫై. సో కొన్ని కమ్యూనిటీస్ కొన్ని విషయాల్లో కంట్రిబ్యూషన్ అద్భుతంగా చేస్తారు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. సో వాళ్ళ కంట్రిబ్యూషన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ రోజున వాళ్ళు ఆ స్థాయిలో కంట్రిబ్యూట్ చేయనప్పటికీ కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని మిగిలిన వాళ్ళన్నా దాన్ని అందిపుచ్చుకోవాలి. సో ఆ విషయంలో మనం మెచ్చుకోవాల్సిందే. ఎంతోమంది మీరు అన్నట్లు ఊళ్ళల్లో కూర్చుని చెప్పేవాళ్ళు, నిజమనే నమ్ముతున్నాను నేను. కాకాని వెంకటరత్నం గారు, శంకర సత్యనారాయణ గారు, పిన్ననేని కోటేశ్వర గారు, వీళ్ళందరూ ఊళ్ళోకి వెళ్ళి కూర్చుని మీరు ఈ ఊరు వాళ్ళు స్కూల్కి స్థలం ఇస్తే తప్ప, ఈ ఎకరమో 2 ఎకరాలు రాసిస్తే తప్ప మేము ఊళ్ళోంచి కదలం అని బాచిపెట్లు వేసుకుని కూర్చుని క్షీర విప్లవ పితామహుడు కాకాని వెంకటరత్నం గారు ఆంధ్రప్రదేశ్కి. సో బాచిపెట్లు వేసి కూర్చునేవాళ్ళు అంట. వాళ్ళు సిగ్గుపడి ఏమో పెద్ద ఆయన వచ్చాడు అడుగుతున్నాడు స్కూల్ కోసమే కదా అని చెప్పి అందరూ తల ఒక మాట అనుకుని సరే నీది ఇవ్వ అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఇచ్చేసేవాడు. అలా పట్టుబట్టి స్కూల్కి భూమి రాయించుకుని మళ్ళీ తాలూకా బోర్డు దగ్గరకో జిల్లా బోర్డు దగ్గరకో పోయి స్కూల్ శాంక్షన్ చేయించి అక్కడ టీచర్ని కూర్చోబెట్టిన దాకా ఊరుకునేవాళ్ళు కాదు. అందుకనే కదా కృష్ణా జిల్లా వాళ్ళకి ఈ స్థాయిలో, గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ స్థాయిలో చదువులు వచ్చినాయి. కృష్ణా ఒకటే కాదు, గుంటూరు జిల్లాలో కూడా మాది గుంటూరు జాగలమూడి కుప్సం చౌదరి గారు, ఆయన కాంట్రిబ్యూషన్. కృష్ణా జిల్లా విజయవాడ నడిబడిన లయలో కాలేజీకి ఇచ్చింది అయితే కాటరగడ్డ వాళ్ళు ఇచ్చారు. 100 ఎకరాలు ఇచ్చారు ఆ రోజు. ఏమి కాకుండా ఇచ్చేశారు. సో ఆ సమాజానికి ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావట్లా? ఐ డోంట్ నో ది మెకానిక్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత రాష్ట్రాన్ని డెవలప్ చెయ్యాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. ఇండస్ట్రీస్ పోరిన్ అవడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి రావట్లా. సరే అంశం పక్కన పెడితే కేశినేని నాని గారికి మీకేంటి సార్? మీరిద్దరు ఎప్పుడు ట్విట్టర్ వర్క్ నడిచేది మీ ఇద్దరికి? ఒక్కసారేలేండి, ఎక్కువ సార్లు కాదు పాపం, ఒక్కసారే. అసలు తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎత్తేయడానికి ప్రధానమైన కారణం ఏబి వెంకటేశ్వర